ఇవాళ ఉదయం 10 గంటలకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి నూతన కమిషనర్ ఆర్వి కర్ణన్ తొలిసారి హాజరు కానున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ల బదిలీలపై బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు గళమెత్తనున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి 1327 కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రజా సమస్యలు, నిధుల కేటాయింపుపై కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. హెచ్సిటీ ప్రాజెక్టు, శానిటేషన్, వర్షాకాల సన్నద్దతపై చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశానికి సంబంధించి ఎప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగినా అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య రసాబస జరుగుతూనే ఉంటుంది. ప్రజా సమస్యలు అనేటువంటివి పక్కదారి పడతాయి. కానీ ఈసారి సమావేశంలో కూడా అదే జరుగుతుందా అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో తప్పనిసరిగా ప్రజా సమస్యలు చర్చించాల్సిందే అని చెప్పేసి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా పట్టుబడుతున్నారు. సో ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, బీజేపీ కార్పొరేటర్లంతా కూడా వారి నిరసన వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి రావడం జరిగింది. సో నగరంలో ఎక్కడ చూసినా చీకట్లు అలుముకుంటున్నాయి. వీధి దీపాల నిర్వహణ సరిగా లేదు. అదేవిధంగా రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారాయి. సో వాటిని సరిగ్గా పట్టించుకోవడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ కావచ్చు, ఇవన్నీ కూడా సరిగ్గా లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ వీధి దీపాలు లేక ప్రజలు తిప్పలు పడుతుంటే పట్టించుకోవట్లేదు జీహెచ్ఎంసీ. కేవలం అధికారులకు సంబంధించినటువంటి బదిలీలు చేయడం, కమిషనర్లను మార్చడం తప్ప జీహెచ్ఎంసీలో జరిగేది ఏం లేదు. దానివల్ల క్షేత్రస్థాయిలో పనులు అనేది కుంటుపడుతున్నాయి. దాని ద్వారా ప్రజలు తమను ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మరోవైపు జీహెచ్ఎంసీ పదవి పాలకవర్గం గడువు మరో 7 నెలలు మాత్రమే ఉండడంతో ప్రజాక్షేత్రంలో తమను ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఉన్న దృష్ట్యా, ప్రజలను తాము నిలదీసే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ సమావేశంలో ఖచ్చితంగా చర్చించాల్సిందే, తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని చెప్పేసి బీజేపీ కార్పొరేటర్లు అంతా కూడా పట్టుబడుతున్నారు. మరి దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ప్రతి సమావేశంలో కూడా బీజేపీ కార్పొరేటర్లు ప్రజా సమస్యల మీద గలమెత్తుతూ జీహెచ్ఎంసీకి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్ గారు, ప్రజా సమస్యలకు సంబంధించి మీరు చూస్తే అర్థమవుతుంది. వీధి దీపాలు కావచ్చు, లేదంటే రహదారుల మీద గుంతల సమస్య మీద మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశం ఎలాంటి ప్రజా సమస్యలను చర్చించబోతుంది? దీనికి సంబంధించి మేయర్ ఎలాంటి సమాధానం ఇస్తారనుకోవచ్చు? గత 4.5 సంవత్సరాలుగా మేయర్ గారు కేవలము కొంతమంది అధికారులను గుప్పెట్లో పెట్టుకోవడం కోసము కొంతమందితో కుమ్మక్కయి వాటిపై వారే ప్రశ్న వేయిస్తారు, వారే ప్రశ్నిస్తారు. ఆ సదరు అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు తప్ప నగర సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టించుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు మేయర్ గారు. ఈ చిన్న సమస్య, గతంలో మీరు చూస్తే వీధి దీపాలు కాగడాలు పట్టుకొని జనాలు తిరిగేవారు. కానీ 2025 తెలంగాణ రేసింగ్ టైంలో తెలంగాణ ఫాలింగ్ అన్న విధంగా ఈరోజు వీధి దీపాలు పెట్టుకొని మనము నడవాల్సిన పరిస్థితి. మరోవైపు చినుకు పడితే చాలు రోడ్లపైన గుంతలు దర్శనమిస్తున్నాయి. దాంట్లో జనాలు పడి వాళ్ళ చేతులు, కాళ్ళు విలగొట్టుకుంటున్నారు. ఒకవైపు లైట్లు లేక, మరోవైపు గుంతల్లో వాళ్ళ ప్రాణాలు మరి పనంగా పెడుతూ జనాలు చాలా భయం గుప్పిట్లో బతుకుతున్నప్పటికీ కూడా నగర్ మేయర్ గారు ఈ సమస్య పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మరి మేమైతే రిప్రజెంటేషన్లు ఇస్తున్నామో వాటిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకొని మరి మా అందరితో కలిసి ఈ భాగ్యనగర ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయడంలో మేయర్ గారు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో అయినటువంటి ఎంఐడిలో ఈ రోజు వరకు కూడా రూపాయి డబ్బు రాకపోవడం అనేది నిజంగా బాధాకరమైన. రోడ్డు వేయకుండానే 10 లక్షల బిల్లులు నొక్కేశారని చెప్పేసి ప్లకార్డులు కూడా వేశారు. రోడ్డు వేయని బిల్లులకు ఎలా చెల్లిస్తారని చెప్పేసి ప్లకార్డులతో కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడ రోడ్డు వేయలేదు, బిల్లులు ఎందుకు చెల్లించాల్సిన అవసరం? ఇది ఐఎస్ఎన్ డివిజన్ లో రోడ్డు వేయకుండా కాంట్రాక్టర్ బిల్ రేజ్ చేయడం జరిగింది. అది క్వాలిటీ చెక్ ఎట్లా, మెజర్మెంట్స్ ఎట్లా తీసుకుంటారు? ఇప్పటి వరకు మేము కమిషనర్ కి, జోనల్ కి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇది ఇన్సిడెంట్ అయ్యి 20 days కన్నా ఎక్కువ అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇది మేము అన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది, అయినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మేము ఈ రోజు మేయర్ గారిని అదే ప్రశ్నించబోతున్నాం ఈ కౌన్సిల్ మీట్ లో. ఎలాగా ఇది ఇంకా ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదని అడగబోతున్నాం. ఇలా ప్రతి కార్పొరేటర్ కూడా ప్రజా సమస్యలకు సంబంధించి సమావేశంలో చర్చించబోతున్నారు. ఎందుకంటే మరో 7 నెలలు గడువు మాత్రమే ఉంది. ఈ సమయంలోగా పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టినట్లయితే ఈ సమావేశానికి ఒక అర్థం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా అధికారుల బదిలీ అనేది కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించలేకపోతుందని కూడా తమ నిరసన వ్యక్తం చేయబోతున్నారు. మరి ప్రతిసారి లాగానే ఈ సమావేశం రసాభాసగా మారుతుందా, లేదంటే సజావుగా జరుగుతుందా అనేది కాసేపట్లో తేలబోతుంది. ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లంతా కూడా జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఓటు స్టూడియో.